మహిళల పొట్టికప్పు సమరం మరో 2 నెలల్లో ప్రారంభం కాబోతోంది. దుబాయ్ వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఈ మహిళల టీ20 వరల్డ్ కప్ సమరం జరగనుంది. దీంతో ఈ టీ20లో పాల్గొనే దేశాలు వారి టీమ్స్ని ప్రకటిస్తున్నాయి. ఇక తాజాగా మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కప్పు కొట్టడమే లక్ష్యంగా కసరత్తులు చేసి టీంని ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా స్టార్ బ్యాటర్ స్మృతి మందాన వైస్ కెప్టెన్గా కొనసాగనుంది. ఈ టీ20 స్క్వాడ్లో హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన కెప్టెన్, వైస్ కెప్టెన్ కాగా షఫాలి వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక్ పాటిల్, సజనా ఉన్నారు. వీరిలో రిజర్వ్ ప్లేయర్లుగా ఉమా ఛత్రి, తనుజ, సైమా ఉన్నారు. నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లలో రఘ్వీ బిస్త్, ప్రియా మిశ్రా ఉన్నారు. వికెట్ కీపర్ యస్తికా భాటియా, యువ స్పిన్నర్ శ్రేయాంక్ పాటిల్ని కూడా స్క్వాడ్లో ఎంపిక చేయగా వాళ్ల ఫిట్నెస్ నిరూపణపై జట్టులో కొనసాగుతారని బీసీసీఐ స్పష్టం చేసింది. దుబాయ్ వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఈ మహిళల టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. నిజానికి ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ టీ20 వరల్డ్ కప్ని యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. కాగా ఈ ప్రపంచ కప్లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. 5 జట్లు 2 గ్రూపులుగా విడిపోయి సెమీఫైనల్స్ బెర్త్ కోసం పోటీ పడనున్నాయి. భారత్ గ్రూప్ ఏలో ఉంది. ఈ గ్రూప్లో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఉంది. ఇక అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.